ప్రపంచమంతా నివసించే వృషభరాశి మిత్రులారా, మీకు ఈ యొక్క గురు పేర్చి గురు భగవానుని యొక్క స్థాన మార్పిడి ఎలా ఉండబోతుందంటే, వృషభ రాశి వారికి అధిపతి శుక్రుని గురు భగవానుడు వ్యతిరేకతలో ఉన్నప్పటికీ మీ రాశిలో అదృష్టాన్ని ఇవ్వగలరు. గురువు రాక అనేక ప్రయోజనాలు కలుగుతుంది. ఈ సంవత్సరం వ్యయస్థానంలో ప్రయాణించిన గురువు జన్మగురువుగా ప్రయాణం చేస్తున్నాడు. కుటుంబంలో మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉన్న మీరు గురువు మీతో చాలా ఉన్నట్టే ఉంటాడు, బ్రేక్ వేస్తూ ఉంటాడు, కానీ యోగంగా ఉండబోతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారికి గురుడు 5వ ఇంట, 7వ ఇంట, 9వ ఇంటిపై పడడం చాలా మంచిది. గురువు కాబట్టి మీ తప్పులు సమస్యలను ఎత్తి చూపిస్తాడు. గురువు కాబట్టి మీ తప్పులను ఎత్తి చూపిస్తాడు. బాగా ఉన్న తప్పులు కూడా నోటీస్ చేస్తాడు. నన్ను క్రిటిసైజ్ చేస్తావా, నా గురించి చెప్తావా అని అంటారు చూసారా, వారే గురువు. మీ తప్పుల్ని ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో వారి గురువు. వారి యొక్క మాటలకి విలువ ఇవ్వండి. గురు భగవానుడు కూడా మీకు మేలు చేస్తూ మీకు తప్పిదాలని కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాడు. జన్మరాశికి గురువు వస్తాడు. 30 ఏళ్ల లోపు వారికి జన్మ గురువు అయినటువంటి ఉన్నట్టుగా ఇది చాలా అద్భుతమని చెప్పచ్చు. వృషభానికి శుక్రుడు అధిపతిగా ఉండడంతో వృషభ రాశి వారికి జన్మ గురువుగా సంచరిస్తున్నాడు. ఇది కుటుంబంలో చాలా మంచి చెడు మిశ్రమంగా చేస్తుంటాడు. జాయింట్ వెంచర్స్ ఏదైనా చేస్తుంటారు చూసారా, పార్ట్నర్షిప్ కానీ జాయింట్ వెంచర్స్లో ఏమైనా చేస్తారా, దిగ్విజయం. ఆస్తుల నుండి లాభం పొందుతారు. పూర్వీకుల ఆస్తుల నుండి లాభం పొందుతారు. పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకి విదేశాలకు వెళ్ళడం, మీరు అనుకున్న యూనివర్సిటీని ఎంచుకోవడం, గురువు బాగా విద్యలో చాలా అద్భుతాన్ని ఇస్తున్నాడు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపాన్ని అన్నింటి కూడా తొలగించి ప్రేమానురూపంగా తీర్చిదిద్దుతాడు. కాస్త ఆందోళన, టెన్షన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మితంగా ప్రయాణించడం మంచిది. బాగా సమయం ఉన్నప్పుడు కొంచెం మితంగా ప్రయాణించండి. గురు సంచారంలో 3 వంతుల వరకు క్రెడిట్ వర్క్ సంబంధిత విషయాలు సమస్యలు ఉంటాయి. కొంచెం పూర్వీక అప్పులు కానీ లేకపోతే బ్యాంకులోనే ఉన్నా కూడా కష్టపడడానికి దారి ఇస్తాడు, తీర్చడానికి అవకాశం ఇస్తాడు, టెన్షన్ కూడా ఇస్తాడు. ఇది మిమ్మల్ని కొంచెం రాటు తేలేటట్టుగా మిమ్మల్ని ట్యూన్ చేసేటట్టుగా చేస్తుంది. డబ్బు, వస్తువు, విలాసం వంటి వాటిపై ఆసక్తి లేకుండా ఉంటే మంచిది. గురువు తెలియజేసే విషయాలను అర్థం చేసుకుంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉమ్మడి వ్యాపారాలు అభివృద్ధి పొందుతాయి. స్థానిక ఆస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. భూమి ద్వారా ఆదాయం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అద్భుతంగా ఉంటారు. తండ్రి ద్వారా ధన ఆదాయం ఉంటుంది. విదేశాలకి వెళ్ళే యోగం ఉంటుంది. ఉద్యోగరీతిగా గురు భగవానుడు మరియు చక్రతాళ్వార్ స్వయంగా దర్శిస్తున్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల బాగుంటుంది. ఐటీ రంగం వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. టీచర్స్, లెక్చరర్స్, ఈ యొక్క రీసెర్చ్ చేసేవాళ్ళు, కళాకారులు, టీవీ రంగం వాళ్ళకంతా ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పొచ్చండి. రియల్ ఎస్టేట్ వారికి ఇది బాగా ఉండొచ్చు. రాజకీయ నాయకులకి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. అంతే శత్రుత్వం కూడా ఉంటుంది. జాగ్రత్త సుమి, జాగ్రత్త. అద్భుతమైనట్టు ఉంటుంది. ఆ గురు పేర్చి రోజు, ఆ గురు భగవానుడు స్థానం మారే యొక్క పర్వదినం రోజు మే 1వ తారీఖున అవకాశం ఉంటే మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ యొక్క దేవాలయంలో వెళ్ళి స్వయంగా మీరు దీపం ముట్టించండి. సంవత్సరానికి ఒక్కసారి జరిగే యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటారు. వృషభ రాశి మిత్రులారా, ఎంత అద్భుతం ఉంటుందో అంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి భగవంతుని మనం ప్రార్థన చేసుకోవాలి. శనగలను నానబెట్టిన శనగలతో గుచ్చి మాల వేయండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి 40% ఉంటుంది. మీ యొక్క గోచార ప్రకారం చెప్తున్నా. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మా ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. కాల్ చేయకూడదు. మేము చూసి మీకు రిప్లై ఇస్తాము, అప్పుడే కాల్ చేయాలి. కానీ మీరు స్వయంగా కాల్ చేయకూడదు. కాల్ లేపము. చాలామంది కామెంట్స్ పెడితే గురుగారు మీరు కాల్ లేపం. ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది. కాబట్టి మేము రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మేము లేపుతాము. మీరు దయచేసి కాల్ చేయకండి. ఓన్లీ వాట్సాప్ మాత్రమే చెయ్యండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గురవే సర్వలోకానాం విసజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ స్వామివారికి దేవాలయానికి వెళ్ళి 16 ప్రదక్షిణాలు చేయండి. విజయోస్తు.